హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంతో పురాతనమైన దేవాలయం. ఇది 4 అంతస్తులు కలిగి ఉంది. దీంట్లో అనంత పద్మనాభస్వామి విగ్రహం కూడా ఉంది. అది 5 మీటర్ల వెడల్పు కలిగి ఉందని చెప్తారు. ఆ విగ్రహము 2వ అంతస్తులో ఉందంట. ఇప్పుడు మనం వెళ్దాం రండి. దీని యొక్క చరిత్రను ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇది 4వ శతాబ్దం నుండి 5వ శతాబ్దానికి చెందిన గుప్తుల నాటి శిలా నిర్మాణాలను చూడవచ్చు. గుప్తులు చక్రవర్తులు ఎక్కువగా వైష్ణవులు కాబట్టి నరసింహ, విష్ణు, రామాయణాలకు కథలకు చెందిన అనేక శిలాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఈ గృహలు అనంత పద్మనాభస్వామి, నరసింహస్వామి దేవాలయాలు అంకితం చేయబడ్డాయి. 420 సంవత్సరం నుండి 620 సంవత్సరం నాటి వరకు విష్ణుకుండిన రాజులు కాలానికి సంబంధం కలిగి ఉన్నాయి. జైనులు, బౌద్ధులు ఈ దేవాలయాన్ని విశ్రాంతి గృహాలుగా ఉపయోగించుకునేవారు. మనకి ఇక్కడ లోపలికి వచ్చిన వెంటనే మనకు రైట్ సైడ్న వెళ్తే చిన్న కళాఖండాలు అయితే ఉంటాయి. శిలాఖండాలు ఇప్పుడు చూడవచ్చు. స్టార్టింగ్ మనకు గణపతి అయితే ఎదురవుతాడు. చూశారు కదా. బ్రహ్మదేవుడు, ఇక్కడ కొన్ని విగ్రహాలను బట్టి దేవతా విగ్రహాలను పేర్లను కొన్ని కనుక్కోలేకపోతున్నాము, కొన్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది నరసింహస్వామి విగ్రహము. ఇక్కడ ఉన్న స్తంభాలకు కూడా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు చూస్తున్న విగ్రహాలే కాకోకుండా మనకి ఇక్కడ ఉండే స్తంభాలకు కూడా విగ్రహాలు అయితే ఉన్నాయి. దీన్ని చాలామంది పట్టించుకోవడంతో ఇక్కడికి వచ్చిన యూత్ అందరూ వాళ్ళ పేర్లు రాసుకోవడం అలా అయితే జరిగింది. మెట్లెక్కి మనం పైకి అయితే వెళ్ళిపోదాం రండి. 2వ అంతస్తుకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం 2వ అంతస్తుకి అయితే రావడం జరిగింది. మీకు చెప్పాను కదా, స్తంభాలపైన కూడా వీళ్ళు కళా ఆకృతులను ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఒక విష్ణువుకు సంబంధించిన అన్నీ, అంటే వైకుంఠంలో ఎవరు ఉంటారు, ఎలా ఉంటారని కొన్ని విగ్రహాలను అయితే చూపించారు ఇక్కడ శిలలుగా. మీరు ఇక్కడ గమనించారంటే ప్రతి ఒక్క స్తంభంలోనూ ఒక చిన్న స్టోరీ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామి వారి చోటుకి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉండే స్తంభాలకు అలాగే ఇక్కడ సైడ్లకు మీరు చూశారంటే అనంత పద్మనాభ స్వామి వారే కాకుండా ఇప్పుడు వైకుంఠంలో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరి శిలాఖండాలను ఇక్కడ చూడవచ్చు. అలాగే విష్ణువు కడుపున తామరలో బ్రహ్మదేవుడు జన్మించారు కదా, అలాంటి ఇక్కడ ఉంది చూడండి. కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది, అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ప్లీజ్. లైటింగ్ తక్కువ ఉంది. ఇక్కడ పూలు అవన్నీ అలంకరిస్తున్నారు దేవునికి. నేను మొత్తం నీట్గా చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా. అలాగే సైడ్లకు మరియు స్తంభానికి మొత్తం వైకుంఠంలో ఎవరెవరు ఉంటారో, వైకుంఠం చుట్టూరు ఏ విధంగా విగ్రహాలు ఉంటాయి, ఎవరెవరు కాపలా ఉంటారో, విష్ణువుకు సంబంధించిన అన్ని కళాఖండాలను ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ ఒకటే బల్బు అయితే పెట్టారు, అందుకే లైటింగ్ అయితే చాలా తక్కువగా ఉంది. మనం బయటికి వచ్చిన వెంటనే ఇక్కడ మీరు మహర్షులను అయితే చూడవచ్చు, మునులు. నేను చెప్పాను కదా, ప్రతి ఒక్క స్తంభం పైన
ఒక్కొక్క దేవుడు మరియు తనకు సంబంధించిన మినీ స్టోరీ అయితే ఉంది. 3వ అంతస్తుకి వెళ్దామని ట్రై చేశాను, బట్ అక్కడ ఎవరో ఉన్నారు. ఇక్కడ మాత్రం తాడైతే కట్టి ఉంది. నేను ప్రతి ఒక్కటి చూపించడానికే ప్రయత్నం చేస్తున్నాను, ప్రతి ఒక్క భాగము. కొంతమంది ఈ శిలాకృతులను బట్టి ఇక్కడ కూడా కొంతమంది ట్రెజర్ ఉంటుందేమో, అనంత పద్మస్వామి కదా విగ్రహం కదా ఉండేది అని చిన్న ఊహలు కూడా ఉన్నాయి. చెప్పలేమండి, మనకైతే తెలియదు. ప్రజెంట్ అయితే మనకు తెలిసిన స్టోరీని మాత్రమే నేను చెప్పాను. ఇక్కడ ఉన్న శిలా ఆకృతులను బట్టి ఇది 420 నుండి 620 సంవత్సరం నాటి విష్ణురాజులు వాళ్ళ కాలానికి సంబంధించినటువని చెప్తున్నారు. ప్రతి ఒక్క స్తంభం పైన చిన్నపాటి స్టోరీని అయితే చూడవచ్చు. స్తంభం పైన వచ్చేసి విగ్రహాలు ఉంటుంది, స్తంభం కింద వచ్చేసి వాహనాలు అనే టైప్లో ఉంటున్నాయి. మీది ఇది ఎక్కడ ఉంటుందో మీకు చెప్పలేదు కదా. ఇది మన విజయవాడ నుండి 6 కిలోమీటర్ల దూరంలో అయితే ఇవి ఉన్నాయి. దీని పేరు వచ్చేసి ఉండవల్లి కేవ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.